నిమిత్తమై బయలుదేరాడు. అందుకని ఒంటరిగా బయలుదేరిన అబ్రహాముని, కొద్ది మందిగా బయలుదేరిన అబ్రహాముని పెక్కుమందిగా దేవుడు ఆశీర్వదించాడు. నీవు కొద్ది మందిగా ఉన్నా నిన్ను పెక్కు మందిని చేయాలంటే నీవేమై ఉండాలంటే ప్రభుని నమ్మాలా. రెండవదిగా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నువ్వు దేవుని కోసం ఏం విడిచిపెట్టా చెప్పాలి. నీవు దేవుని కోసం ఏం విడిచిపెట్టా? ఇదిగో నా పాత జీవితాన్ని విడిచిపెట్టా, నా పాత స్నేహాన్ని విడిచిపెట్టా, నా పాత బ్రతుకుని విడిచిపెట్టా, ఇదిగో నా పాత స్నేహితులను విడిచిపెట్టా. ఈ విధంగా నువ్వు దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టినా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని కోసం ఏమీ విడిచిపెట్టని నీవు దేవుని సన్నిధికి రావటానికి ఆటంకంగా ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టలేని నీవు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అడ్డంకులుగా ఉన్న వాటిని అధిగమించలేని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి లేదా దేవుని సన్నిధిలో నియమక దినాల్లో ఆశ్రయించడానికి దేవుని దాసులకు లోబడి ఉండటానికి ఆత్మీయ నాయకులకు లోబడి ఉండటానికి దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదించబడటానికి నీవు వెళ్ళి ఆయన సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నీకు ఆటంకంగా నీకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని అధిగమించలేని నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, షడ్రకు, మెషకు ఇంకా భక్తుల పేర్లు ఎత్తే అధికారం మనకి ఎక్కడిది కదా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకి ప్రార్థన నేర్పుతున్నాడు. ఒకసారి ఆయన ఆ ప్రార్థన నేర్పోయి అంటే పరలోక ప్రార్థన నేర్పాడు. అలాగే శోధనలో ప్రవేశించుకోకుండా ఉండే ప్రార్థన గెత్సేమనే తోటలో నేర్పాడు. అందుకని అనేక పర్యాయములు నీ కుటుంబం మీదకి ఇదిగో భయంకరమైన కీడు రాబోతుంది, శోధన రాబోతుంది కనుక నీవు నీ కుటుంబం బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు. వారికి నీ కుటుంబంలో ఉన్న వారికి అనగా దేవుని గురించి తెలియని వారికి అనగా దేవుని భయం లేని వారికి అనగా ఈ లోకం చేత లోకములో మునిగిపోయిన వారికి వారి యొక్క అపవిత్రతకు లేదా వారు చేసిన పాపానికి తగిన ఫలము లేదా శోధన లేకపోతే సాతానే వారిని గాయపరచుండగా నీకు ముందుగా తెలియపరచబడి గెత్సేమనే తోటలో శిష్యులతో చెప్పినట్లుగా సహోదరుడా శోధన రాబోతుంది, ప్రార్థన చేయి. అయ్యా నాకేం శోధన వచ్చిందే, నేను నీ సన్నిధిలో ఉన్నాను, మంచిదే నువ్వు నా సన్నిధిలో ఉన్నావు, కానీ నీ కుటుంబం నా సన్నిధిలో లేదు కదా. చెప్పండి. మనం ఏమంటామంటే నేను దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, నాకు శోధన ఏమి రాదు, వచ్చిన ఆయన చూసుకుంటాడు, మంచిదే. కానీ ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలా, అదేంటంటే ఇంటికాడ ఉంది కదా కుటుంబం, అన్నదమ్ములు ఉన్నారు కదా, అక్క చెల్లెలు ఉన్నారు కదా, బంధుమిత్రులు ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు కదా, వారు దేవునికి లోబడగా బ్రతుకుతున్నారు కదా, వారు దేవునికి అవిధేయులై బ్రతుకుతున్నారు కదా, వారు లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా వారు నేర్చుకొని అలవాటు చేసుకొని వ్యసనాలుగా ఉండిపోయిన వారు ఉన్నారు కదా, వారి కొరకు కదా నేను ప్రార్థన చేయమంది కదా. చెప్పాలా? అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడని తెలిసి తన కొరకు తన ఇంట పుట్టిన 400 మందిని తీసుకొని వెళ్ళి లోతు యొక్క కుటుంబాన్ని చెరపట్టిన రాజులతో యుద్ధం చేసి వారిని వారి సంతానాన్ని వారి ఆస్తిని తీసుకొని వచ్చి మళ్ళా లోతుకి అప్పచెప్పాడు. అది రక్త సంబంధం అంటే, అది ప్రేమ అంటే, అది కుటుంబ విలువలంటే అవి. అంతేగాని కుటుంబంలో నశించిపోయే వాళ్ళని చూసి వాళ్ళని గద్దించక వాళ్ళ కొరకు ప్రార్థన చేయక వారిని వదిలిపెట్టేస్తే అది రక్త సంబంధమైన ప్రేమ. నీకు దైవికమైన ప్రేమ లేదు, దైవికమైన విధేయత లేదు, నీకు రక్త సంబంధం పట్ల విధేయత లేదు, వారి పట్ల ప్రేమ లేదు. ఉందా? లేదు. కాబట్టి ఈ మనోహరమైన పండుగ దినాల్లో నీకు మాత్రమే కాదు కానీ నీ సరిహద్దు, నీ అన్నతమ్ముళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధుమిత్రులు, నీ సంతానం, నీ కుటుంబము, నీ రక్త సంబంధికులు ఎందరైతే ఉన్నారో, నీ శ్రేయభిలాషులు ఎందరైతే ఉన్నారో వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. వారికి కలగబో కీడు నుంచి వారు తప్పించుకొని వారు దేవుని యొక్క మేలు పొందుకోవాలని ప్రార్థన చేయాలి.
ఇది మాత్రమే కాదు సుమి, ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా చదవబడిన ఆ వచనములో మృతులలో నుంచి లేపిన లాజరు చూడటానికి వచ్చారు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దేవునికి మహిమ లాజరు వలన కలుగుతుందని, చనిపోయిన లాజరుని దేవుడు లేపాడు అని, ఇందువల్ల లాజరు బ్రతికున్నంత వరకు దేవునికి మహిమేనని ఈ లాజరును మళ్ళా చంపేస్తే బాగుండు అని అనుకున్నారంట. చదవండి ఆ వచనం, చదవండి 9వ వచనం పూర్తి చేయండి. 9-10 వచనాలు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిన కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. లాజరును కూడా చంప ఆలోచన చేశారంట. ఎందుకు లాజరు చంపాలనుకున్నారంటే, మృతులలో నుంచి దేవుడు లాజరు లేపి సజీవుల మధ్య నిలబెట్టి, సజీవుల మధ్య సాక్షిగా ఉంచి, ఇదిగో అనేకులు వచ్చి, ఇదిగో నేను పూర్వం మృతున్నై ఉన్నాను, నేడు సజీవున్నై ఉన్నాననే గొప్ప సాక్ష్యము లాజరు చెప్పుచుండగా, లాజరు సాక్ష్యాన్ని వినటానికి, లాజరు చుట్టానికి, మేలు పొందుకున్న, దీవెన పొందుకున్న, ఆదరణ పొందుకున్న, రక్షణ పొందుకున్న, గొప్ప ఆశీర్వాదం పొందుకున్న లాజరు చుట్టానికి, మృతులలో నుంచి లేపిన లాజరు చుట్టానికి, ఆయన సాక్ష్యాన్ని వినటానికి అనేకులు జనులు యేసు ప్రభు చూడాలని ఎంత ఆశ ఉందో, చనిపోయిన లాజరు చూడాలని ఆశ కూడా చుట్టుపక్కల వారికి ఉందంట. వారందరూ అంటున్నారు, యేసును మాత్రమే గాక మృతులలో నుంచి లేపిన లాజరు చూడాలని ఆశ వారందరికీ ఉంది. అందును బట్టి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేయాలన్నారు? చదవండి మళ్ళా. లాజరును కూడా చంపన ఆలోచన చేశారు. ఎందుకు ఆలోచన చేశారంటే, ఇతను ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, ఇతని వల్ల దేవునికి మహిమ వస్తుంది, ఇతని వల్ల దేవునికి మహిమ రాకూడదని అతన్ని చంప ఆలోచన చేశారు. నేడు మనల్ని చంపేవారు లేకపోవచ్చేమో కానీ, భౌతికంగా ఆత్మీయంగా చంపేవారు మన చుట్టూ ఎప్పుడు ఉంటారు. ఆత్మానుసారముగా మన ఆత్మీయతను దెబ్బకొట్టేవారు, ప్రార్థనలో ఎదుర్కోకుండా, మనము దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందుకోకుండా, మనం దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందుతూ ఉంటే వార్వలేని అపవాది సంతానము, దుష్ట జనము. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసులకి అవిశ్వాసులకి జోడెక్కడిది, పొందుకెక్కడిది అన్నాడు. కనుక నీవు దేవునిలో ఎదుగుచుండగా, ఆత్మీయతలో ఎదుగుచుండగా, నీవు రక్షణ పొంది నీవు దేవునిలో ముందు కొనసాగుతూ ప్రార్థన పాటలు ఆయనే లీనమైపోతుండగా, నీవు సంఘము, నీవు దేవుడు ఇలాంటి నీకు దేవునితో ఎక్కువ అటాచ్డ్ ఎక్కువ అవుతుంటే, అది చూడలేని అపవాది అనేకుల్లో దూరి ఇక్కడంట లాజరును చంప చూశారంట. ఎందుకంటే లాజరు వల్ల దేవునికి మహిమ వస్తుందని. అట్లాగే నీవు పొందుకోవలసిన గొప్ప మేలు పొందుకునే లోపు ఎవరో ఒక మనుషుల్లో దూరి ఆ మేలుకు నిన్ను దూరం చేయడానికి, ఆ ఆశీర్వాదానికి నిన్ను దూరం చేయడానికి, అలాగా ఎవరో ఒకరిని వాడుకుంటూ ఉంటుంది. వాడుకోదా? చాలా మంది ఉన్నారు. అపవాది వాడుకోవడానికి దేశం మీద, ప్రపంచం మీద, లోకం మీద 300 మంది ఉన్నారు. 300 మంది. కనుక మరి మనము దేవుని మాటకు విలువించేవారిగా, దేవునికి సన్నిధానానికి విలువించేవారిగా మనం ఉంటే మన గొప్ప ఆశీర్వాదం. ఇక్కడ నేను ఒక మాట చెప్తా. దేవుడు ఈ మనోహరమైన పండుగ దినాల్లో ఆయన యొక్క గుణము, ఆయన యొక్క ప్రేమ, వాత్సల్యత నీ పట్ల నా పట్ల ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. లాజరు మృతి పొందినప్పుడున్న సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 23 వచ్చిన భాగం 11:33. 11వ అధ్యాయం 33. యోహాను సువార్త 11:33 చదువుకుందాం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదుల వేడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు
అతనిని ఎక్కడ ఉంచిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అగండి. ఇక్కడ యేసు వారు ఏడుస్తుండగా ఆయన ఏం చేశాడంట? ఆత్మలో మూలిగలు విడుతూ ఆయన కూడా దుఃఖాన్ని, అలాగే కన్నీళ్లు విడిచాడు. నువ్వు దేవుని సన్నిధిలో నీకు కలిగిన బాధను ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తుండగా అక్కడ రాయబడింది, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి, నీవు దేవుని సన్నిధిలో, చాలు నీవు దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో, ఈ ఉపవాస ప్రార్థనలో నీవు దేవుని సన్నిధానానికి వచ్చి ఏది నీ జీవితంలో మృతమైపోయిందో, ఏది నీ జీవితంలో సారవంతంగా లేదో, ఏది నీ జీవితంలో నీకు మేలుగా లేదో, దీవెనగా లేదో, ఏది నీ తీర్పును కలిగిస్తుందో దాని పట్ల, దాని విషయమై దేవుని సన్నిధిలో నీవు ఏడ్చుచు, నీవు కన్నీళ్లు విడుచుచు ఉండిన ఎడల ప్రభు నిన్ను చూస్తాడు. నిన్ను చూచిన ఆయన కూడా కన్నీళ్లు విడుస్తాడు. ఆయన కన్నీళ్లు విడుస్తాడు. ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఇక్కడ ఆ మార్తా మరియలు ఏడుస్తుంటే ఆయన చూశాడంట. వారు ఏడుస్తుంటే ఆమెతో పాటు ఆ చేరిన యూదులు కూడా ఏడుస్తుంటే వారిని కూడా చూశాడంట. వారిని చూసి ఆయన కూడా కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని సన్నిధిలో ఏడవటం ప్రభు చూడాలా. ప్రభు చూడాలా. మనుషుల దగ్గర ఏడిస్తే మనల్ని అవహేళన చేస్తారు. మనుషులతో మన బాధలు చెప్పుకుంటే మనం దాటినాక అవి వారు కథలుగా చెప్పుకొని వారు దానిని తమ కాలక్షేపానికి వాడుకుంటారు. మనుషులను నమ్ముట కంటే, మనుషుల ముందు ఏడ్చే కంటే, మనుషులను ఆశ్రయించే కంటే, స్నేహితులను ఆశ్రయించే కంటే, రాజులను ఆశ్రయించే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనం కలిగి దేవుడు వారిని పరామర్శించడానికి వారి యొద్దకు దేవుడు వచ్చి ఉండగా వారు దేవుని సన్నిధిలో ఏడుస్తూ అంగలారుస్తూ వారికి కలిగిన బాధను వారి ముందు సహోదరుడు మృతుడైపోయి చనిపోయి ఉన్న విధానాన్ని వారు దేవునితో వ్యక్తపరుస్తూ ఉంటే అది చూడలేక ఆయన కూడా ఏడ్చాడు. ఆయన అన్నాడు, ఎక్కడున్నాడు లాజరు? అయ్యా రాయ్యా, వచ్చి చూడయ్యా. అయితే సమాధి యొద్దకు పదండి అన్నాడు. అక్కడ ప్రభు అన్నాడు, రాయిని దొర్లించండి అన్నాడు. రాయిని దొర్లించండి. అయ్యా ఇప్పటికి 3 రోజులు అవుతుందయ్యా చనిపోయి. అయ్యా వాసన వస్తాడయ్యా ఇలాగా సాకులు చెప్తున్నారంట. మీరు రాయిని దొర్లించండి, నేను లాజరుని లేపుతానన్నాడు. ఆయన ఏమన్నాడు? రాయిని దొర్లిస్తూ నీ పని, లాజరుని లేపటం నా పని. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడవటం నీ పని, నీకు ఏది అవసరమో నీ అవసరాన్ని తెచ్చడం ఆయన పని, నీ కన్నీటిని నాట్యముగా మార్చడం ఆయన పని. మొదట నువ్వు కన్నీరు విడచడం నీ పని. నీకు శోధనగా, ఇరుకుగా, ఇబ్బందిగా, వెలితిగా ఉన్న ఏదో ఏ అవసరము కలిగి ఉన్నామో, ఏ అవసరం నాకు ఈ భూమి మీద లేదంటే ఇంకా మంచిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏ అవసరం ఈ భూమి మీద లేకపోతే మంచిదే. నేను ఏ అవసరాన్ని బట్టి నేను అడవాల్సిన అవసరం లేదన్నామేమో, మంచిదే. అయితే ఇక్కడ మార్త తన అవసరాన్ని బట్టి అడవలా, మరియ తన అవసరాన్ని బట్టి అడవలా. తన సహోదరుడు, తన తమ్ముడు అతను చనిపోయిన విధానాన్ని బట్టి ఆ మార్త మరియా అంటే తన కుటుంబ సభ్యుడు, అంటే తన రక్త సంబంధీకుడు తాను చనిపోయిన విధానాన్ని బట్టి ఏడ్చి, తన ప్రార్థనను బట్టి, తన ఏడుపును బట్టి, తన కన్నీటిని బట్టి దేవుడు చనిపోయిన లాజరు లేపటానికి సుదూర ప్రాంతాల నుంచి వారి దగ్గరికి వచ్చాడు.
ఈ రాత్రికాల సమయంలో మృత తుల్యమైపోయిన నీ ఆశలు, మృత తుల్యమైపోయిన నీ అవసరతలు, నీ అక్కరలు, ఇక నా అవసరత తీరదు, అక్కర తీరదు. ఇదిగో నేను లేమిలో ఉన్నాను, కరువులో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, వ్యాధంలో ఉన్నాను, ఏ మనుష్యుడు నాకు సహాయం చేయలేడు, నేను కూరుకుపోయి ఉన్నాను, నేను సమస్యల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన సన్నిధిలో కన్నీరు విడిస్తే అనేకులు నీవు ఇప్పుడున్న స్థితి జనులు ఎరుగుదురు. దేవుడు నీకు ఇయ్యబోవు స్థితి జనులు చూడాలనుకోవాలా. ఇప్పుడు నీవు లేమిలో ఉన్నావు, కొదువులో ఉన్నావు, అక్కరలో ఉన్నావు, ఇబ్బందులలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, వ్యాధులలో ఉన్నావు, బలహీనతల్లో ఉన్నావు. నీవు బాగుంటే నీ కుటుంబం ఆ విధంగా ఉంది. నీ రక్త సంబంధికుల కొరకు, అన్నదమ్ముల కొరకు, అక్కచెల్లెల కొరకు మార్తా మరియా ఏడిసిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మార్తా మరియా ఏడ్చి ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల యొద్ద వారు కన్నీరు విడిచి వారు చనిపోయిన తమ సహోదరుని బ్రతికించుకున్నారు. నీకు దేవుని సన్నిధిలో కన్నీరు విడవటానికి, నీకు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధానంలో మొరపెట్టడానికి ఏది ఆటంకంగా ఉందో, ఏది ఇబ్బందిగా ఉందో, ఏ ఆలోచన నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుందో, ఏ ఆలోచన, ఏ అనాలోచన, ఏ క్రోధము, ఏ కక్ష, ఏ అసూయ, ఏ ద్వేషము, ఏ పగ ప్రభు సన్నిధిలో నీ కన్నీటిని బద్దలు పట్టలేకపోతుందో, నీ కన్నీటి కుండ పగలకోకుండా ఉండడానికి కారణం ఏదైందో దాన్ని విడిచిపెడితే అబ్రహాము దేవుని నమ్మెను, అందుకు తన స్వదేశాన్ని విడిచిపెట్టును. అలాగే నీవు దేవుని సన్నిధిలో కన్నీరు విడవటానికి ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని నీ విడిచిపెట్టాలా. నయమానుకు గర్వం ఏదైతే ఉందో, నేను అనే అహంభావం ఏదైతే ఉందో అది విడిచిపెట్టినాక కార్యం జరిగింది, అద్భుతం జరిగింది. పసి పిల్ల దేహం అనే తన దేహం మారిపోయింది. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని వినయ విధేయతలు కలిగి, నలిగిన మనసు కలిగి ప్రభు అంటున్నాడు, విరిగి నలిగిన వారి ప్రార్థన నేను మానక అంగీకరిస్తాను, వారి మొరను నేను తక్షణమే అంగీకరిస్తాను అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను ప్రేమించాడు. ప్రభు నీ కోసం ఈ వర్తమానం వినిపిస్తున్నాడు. విన్నావా? నీకు మంచిది. వింటే ఇదిగో నీ కన్నీరు ప్రభు చూడాలా. నీకు అడ్డుగా ఉన్నా, నీవు దేవుని కృపను పొందుకోవడానికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు ప్రభు. రాతి గుండెని తీసేయటం నీ పని, మాంసపు హృదయాన్ని ఇటు ఆయన పని. నీవు రాతి గుండె నేను తీసేసుకున్నాను అనుకో, ఆయన ఏమి మాంసపు గుండె నీకు చెప్పాడు, వారితో చెప్పాడు. అదిగో లాజరు సమాధికి అడ్డుగా ఉన్న బండను మీరు తొలగించండి, అడ్డుగా ఉన్న బండను తొలగించండి. అది తొలగిస్తే నేను లాజరు లేపుతా అన్నాడు. రాయ తొలగిస్తాం నీ పని, లాజరు లేపటం ఆయన పని. నీ జీవితంలో మృతమైపోయేదాన్ని చిగురింపు చేయటం ఆయన పని, ఎడారిలో నదులు పారు చేయటం ఆయన పని, నువ్వు కన్నీరు కరచడం నీ పని. దేవుని సన్నిధిలో, దేవుని ముఖదర్శనం చూడటానికి అడ్డుగా ఉన్న బండని బద్దలు కొట్టకపోతే ఒక దినాన ప్రభు నిన్ను లెక్కడుగుతాడు. ఆ లెక్కడిగిన రోజు ప్రభు సన్నిధిలో నువ్వేమి పనిచేయవు. కనుక నీకు అన్ని ఉన్నాయి, నేను ప్రార్థించాల్సిన అవసరం లేదంటావా? ప్రభు నీకు అన్ని ఇచ్చిందని బట్టి దేవునికి స్తోత్రం. ఇదిగో నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నీ కుటుంబ బాధ్యత నీ మీద పెట్టాడు. మార్తా మరియలు వారి సహోదరుని కొరకు ప్రయాసపడి, అంత మాత్రమే కాదు, నయమాను కుష్ఠరోగం పోవటానికి నయమాను దాసుడే కారణమయ్యాడు. అతని కఠిన హృదయాన్ని మార్చి, అయ్యా ఇంకా ఏదన్నా బహుమానం అడిగితే తెస్తావు కదా, ఏం అడగలేదుగా, నీటిలో మునగమనేగా చెప్పింది. కనుక
ఆ నీటిలో మునిగితే తన పాపం పోయింది. కనుక ఇప్పటి వరకు మారు మనసు బాప్తిస్మం అనే సాదృశ్యం, మారు మనసుకు తగిన ఆ ఫలాలు నీలో లేకపోతే, ఇదిగో నయమాను పాపాలు ఆ నదిలో కొట్టుకుపోయినాయి. నీ పాపాలు మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, నీ పాపాలు కొట్టుకుపోతాయి. నీ అతిక్రమాలు కొట్టుకుపోతాయి. ఇదిగో నయమాను దేహం పసిపిల్ల దేహం వలె మారింది. కనుక నీకు కలిగిన కుష్ఠరోగం, అక్కడ నయమాను కుష్ఠరోగం కలిగింది. నీకు ఏ రోగం కలిగిందో, నీకు ఈ అవమానకరమైన రోగం ఏ రోగం ఉందో, ఏ రోగంలో నువ్వు మునిగిపోయావో, ఏ రోగంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో, ఏ రోగం నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తుందో, ఏ రోగం నిన్ను నలుగురిలో నీకు పేరు ప్రత్యేకతలు తేకోకుండా మచ్చగా మిగిలిపోయిందో, ఆ రోగం పోవాలంటే మారు మనసు పొందు, ప్రభు సన్నిధికి రా, కన్నీరు కారు, నీ పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు. ఇదిగో నయమాను నీటిలో మునిగాడు, తన పాపం పోయింది. ఇదిగో మారు మనసు బాప్తిసానికి సాదృశ్యం. కనుక ఆ రీతిగా నీవు అడుగు ముందుకేస్తే ప్రభు తన ఆత్మ ద్వారాగా నీకు సహాయపడతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను ఆఖరిగా వాక్యాన్ని ముగిస్తూ, నిన్ను ప్రేమించిన యేసయ్య నీతో చెప్తున్న ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు మరలా చెప్తున్నా. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచన భాగంలో రాయబడుతుంది, మీరు నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడులా మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు. నీవు ఆయన యందున్నావా? నీవు దేవుని యందున్నావా? ఒకవేళ నీవు దేవుని యందున్నాననే మంచిదే, దేవుని యందుంటే మంచిదే. అయితే ఆయన మాటలు నీలో ఉంటున్నాయా? నీవు ఆయన సన్నిధికి వెళ్ళొస్తే మాత్రం సరిపోదు, ఆయన మాటలు నీలో ఉండాలా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వాక్యమే నా బాధలను నాకు నెమ్మది కలిగిస్తుంది. ఆ వాక్యమే నీ బాధలలో నీకు నెమ్మదిని కలిగించింది. ఈ రాత్రికాల సమయంలో నీకు ఏది ఇష్టమో ప్రభు సన్నిధిని అడుగు. నీవు అడుగు వాటికంటే నిశ్చయముగా నీవు ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన యేసయ్య నీవు ఆయన పేరట ప్రార్థన చేస్తావని ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధానంలో మోకరిస్తావని ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధానంలో నీవు కన్నీరు చూడాలనుకుంటున్నాడు. ఆయన నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చాలనుకుంటున్నాడు. నీ కన్నీటికి ప్రతిగా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ అవమానానికి ప్రతిగా, నీ నిందకు ప్రతిగా ఆయన పూజనని ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక ఇదిగో దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం, ఈ మనోహరమైన పండుగ దినాల్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆశీర్వదించబడాలి. మరో వాక్యం చెప్తుంది, ఇదిగో మృతుల్లో నుంచి లేపిన లాజరు చూడటానికి జనులు వచ్చారు. ఇదిగో ఈరోజు నీవెలా ఉన్నావో, నీవు ఆశీర్వదించబడినప్పుడు, నీవు దీవించబడినప్పుడు, లాజరును తాకినట్లుగా దేవుడు నిన్ను తాకి, లాజరును లేపినట్లుగా దేవుడు నిన్ను లేపి, నీవు పడిన గుట్టలో నుంచి ఆయన నిన్ను లేపినప్పుడు, నీవు పరిమళ వాసనగా ఉన్నప్పుడు నిన్ను చూడటానికి జనులు వచ్చినట్లు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము, వినుచున్న నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. వినుచున్న మీ కుటుంబంలో మృతమైపోయిన వాటిని సజీవులుగా లేపునుగాక. మీకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి అడ్డుబండగా ఉన్న ఆ అడ్డు బండలను తొలగించుకునే ఆ ప్రేరేపణ ప్రభు ఈ వాక్యం ద్వారా నీకు ఇచ్చినందుకు ఆయన వాక్కుకు నీవు లోబడుదువుగాక. తేడా వంచండి, ప్రార్థన చేసుకుందాం.